జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్. మలక్పేట శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో మాలాధారణ. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ మలక్పేట భక్తాంజనేయ స్వామి దేవస్థానం వద్ద హనుమాన్ మాలాధారణ ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం రోజు శ్రీ మలక్పేట శ్రీ భక్తాంజనేయ స్వామి భక్తులు భక్తి శ్రద్ధలతో మాలాధారణ జరుగుతున్నాయి. శ్రీ కాటూరి జగన్నాథాచార్యులు మాలాధారణ చేస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే సుమారు 3000 మందికి మాలాధారణ చేసుకున్న భక్తులకు కోరిన కోరికలు తీర్చడం వలన ప్రతి సంవత్సరం ఇక్కడ మాలాధారణ రోజుకు పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు అని శ్రీ కాటూరి జగన్నాథాచార్యులు తెలిపారు. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ అంబేర్ మహేందర్ తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె వెంకటయ్య భక్తులకు అన్ని వసతులు కల్పించామని అన్నారు. మాలాధారణ చేసుకున్న భక్తులకు ఇక్కడే భిక్ష ఏర్పాటు చేశామని అర్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు. మన అందరం కాషాయ వస్త్రాలలో ఉన్నాం అంటే హిందూ సాంప్రదాయం ఇంతనా మనలో హిందూ. జై బాబా హనుమానికి, జై బాబా హనుమానికి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ కృతాయ నమః. జయ బల పవన ఓం శ్రీరామ. స్వామి జగన్ పక్కన స్వామి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం విచ్చేస్తున్న భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అధిక సంఖ్యలో ఇలా పాల్గొన్నారు భక్తులు. రేపు అనగా 30వ తారీఖు, ఎల్లుండి 1వ తారీఖు కూడా ఇంకా అధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రతి భక్తుడు భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి కొలుసుకొని మంచి దీక్ష తీసుకొని క్రమశిక్షణ పాటించి ఆ ఆంజనేయ భక్తుడిగా పేరు తెచ్చుకోవాలని మా యొక్క మనవి. జై హనుమాన్. గత 30 సంవత్సరాల నుంచి కూడా శ్రీ మలకపేట భక్తాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ దీక్షలు అతివైభవంగా హనుమాన్ భక్తులకు కూడా వారి కోరిన కోరికలు కూడా నెరవేర్చడం జరుగుతుంది. దాని ప్రకారంగానే రోజు కూడా దినదినంగా పెద్దగా అవుతూ వారికి అన్ని కోరికలు కూడా నెరవేర్చడం జరుగుతుంది. గత సంవత్సరము మన దేవాలయంలో 8000 మంది మాలాధారణ జరిగింది. ఇప్పుడు ఈ రోజు మాత్రము స్వామివారి తోక చుట్టినట్టు చుట్టి దాదాపు కనీసం 3000 మంది మాలాధారణ కూడా జరుగుతుంది కావచ్చని అంచనాలో ఉన్నాం. అది కూడా ఆంజనేయ స్వామి వారి కృప కటాక్షాలు ఉండాలని కోరుతూ జై శ్రీరామ్ జై హనుమాన్.